హలో ఎవ్రీవన్, ఈ వీడియో వచ్చేసి సంకష్ట చతుర్థి వీడియో అండి. కానీ చాలా రోజులు అవుతుంది, కాకపోతే నేను ఈ వీడియో కొంచెం లేట్గా వీడియో అప్లోడ్ చేద్దామని ఆపానండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను చక్కగా గణపతికి అయితే అభిషేకం చేసుకున్నాను. అసలు మనము ఏ పూజ మొదలుపెట్టినా, ఏ కార్యక్రమం మొదలుపెట్టినా ముందుగా గణపతి ప్రార్థన అయితే చేసుకుంటాం. కానీ ముందు గణపతి పూజతోనే అన్నీ ప్రారంభిస్తాము. ఏ ఆటంకాలు రాకుండా అన్నీ నిర్విఘ్నంగా నెరవేరాలని గణపతిని ప్రార్థించిన తర్వాతనే కార్యక్రమం మొదలు పెడతాము. అలాగే మన జీవితంలో కూడా ఎన్నో ఆటంకాలు, ఆటుపోట్లు, సమస్యలు చాలా ఎదురవుతుంటాయి కదండి. అవన్నీ మనము తొలగించాలంటే మనం ఈ సంకష్ట చతుర్థి పూజ అయితే చేసుకుంటాము. ఈ వీడియోని ఈరోజు అప్లోడ్ చేద్దామని అనుకున్నానండి. ఈరోజు న్యూ ఇయర్ కదా, అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ కొత్త సంవత్సరం స్టార్టింగ్ గణపతి ఆశీర్వాదము నాపైన, మీ అందరిపైన ఉండాలని కోరుకుంటూ మొదటగా గణపతి పూజతోనైతే మన ఛానల్లో ఫస్ట్ వీడియో వస్తుంది. ఈ సంవత్సరం 2025లో గణపతి ఆశీర్వాదం వల్ల నా యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ పెరిగి మంచి రీచ్లోకి రావాలని నేనైతే కోరుకుంటున్నాను. పూజ విషయానికి వస్తే అండి, పూజ ఉదయాన్నే గణపతికి అయితే అష్టోత్తర శతనామాలతో పూజ చేసుకొని స్వామివారికి ఇష్టమైన ఎర్రని పుష్పాలు, గరికని సమర్పించి మంచిగా పండ్లు నైవేద్యం పెట్టి హారతి ఇచ్చేసాను. తర్వాత టెంపుల్కి అయితే వచ్చామండి. టెంపుల్లో గణపతి పూజ చేసుకొని గణపతికి గరిక సమర్పించి, పుష్పాలు సమర్పించి దర్శనం చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళాము. ఆ రోజైతే ఉపవాసం ఏమి తినకుండా ఉండాలి. సాయంత్రం అయితే మళ్ళీ స్వామివారికి దూర్వాళ్ళతోని మంచిగా పూజ చేసుకున్న తర్వాత సంధ్యావేళ అయిపోయిన తర్వాత పూజ చేసుకొని నైవేద్యం సమర్పించాలి. నైవేద్యం పెట్టి పూజ కంప్లీట్ చేసుకొని మనం చంద్ర దర్శనం చేసుకొని చంద్రునికి హారతి ఇచ్చి అర్ఘ్యం సమర్పించిన తర్వాత భోజనం చేయాలి.